పాపి సూలేసి కట్టవా. ఎవరికో గొయ్యి తీస్తున్నారా? ఒకవేళ లిడీని కూడా చంపేసుంటారా? అక్కడ గుంత తవ్వుతున్నదే లిడియానే. ఒకవేళ తనని పూడ్చిపెట్టడానికి తన చేతే గుంత తవ్విస్తున్నాడా? చంద్ర, తర్వాత ఏంటి? తర్వాత లోపలికి వెళ్ళి పెనాయిల్తో ఇల్లు తుడుద్దాం రా. కమాన్. అంటే లిడీ ప్రాణాలతోనే ఉంది. వాళ్ళు లిడీని ఇప్పటి వరకు చంపకుండా ఉంచారంటే ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని అర్థం. ముందుగా మనం వచ్చిన విషయం లిడీకి చెప్పాలి. మనల్ని లిడీ చూసిందంటే వెంటనే ఎస్కేప్ అయిపోతుంది. మామా, ఈసారి నేను వెళ్తాను. రే, ఎవరు విడిగా వెళ్ళొద్దు. జని, మీరా, మీరు ఇక్కడే ఉండండి. కాదు విక్రమ్. మామా, మన ముగ్గురం లోపలికి వెళ్దాం. మనలో ఎవరు ముందుగా లిడీని చూసినా మనం వచ్చిన విషయం చెప్పేయండి. డేవిడ్, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. వెళ్ళొస్తాను. రేయ్, రారా. వస్తున్నాను రా. మామా, భయపడు. మై డియర్ పాపి, నేను దోశ వేయడం నువ్వు చూడలేదు కదా? ఇదిగో చూస్తున్నానుగా. నోరెక్కువే. ఊరికే ఉంటే ఏదో ఒకటి వాగుతావు. ఇదిగో పట్టుకో. నేను పిండి పోస్తాను, సరేనా? నువ్వు కొద్ది కొద్దిగా తీసి దానిపై వెయ్యాలి. ఇదేం దోశ? ఇదే కరివేపాకు దోశ. మామా, నువ్వు విటు వెళ్ళు. మామా, నువ్వు విటు వెళ్ళు. వెళ్ళరా. చంద్ర, చంద్ర, రేయ్, నీకు కలిపేరా దోశ వేస్తున్నాను. ఊరుకోరా. నీ ఫ్రెండ్స్కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇందాకేమో ఒక నన్ను చూసి పారిపోయాడు, ఇప్పుడు స్నానం చేసి వచ్చేలాగా ఒకటి గుమ్మ ముందు చచ్చిపడి ఉన్నాడు. ఏం జరుగుతుంది? నా ఫ్రెండ్స్. ఏమంటున్నావురా? అదే చెప్పారు కదరా. రానా పదం. ఏయ్ డేవిడ్, డేవిడ్. రేయ్, అసమానం పడిపోతాను. పైకి లేపరా. జాగ్రత్త, జాగ్రత్త. పైకి లేపరా.
రేయ్, అక్కడ పడుకోబెట్టు అక్కడ. రేయ్ తన్నడం అనుకుని నాన్నడం గిలకు చేతి అందుకే అంత గట్టిగా ఉందా? పాపి పడుకో. చంద్ర ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలరా. రేయ్ పాపిరా ఆ, చూడరా పాపి. ఎలా రా ఒంటరిగా వదిలేసి మనం మాత్రం తప్పించుకు పారిపోవడం నువ్వే చెప్పు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అంతేగా. ఇలా చూడు, ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నావు, బాడీని డిస్పోజ్ చేస్తున్నావు, పాపిని డిక్కులో పడుకోబెడుతున్నావు, ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతున్నావు. ఏమంటావు? గొడ్డలు నెత్తికి తగిలించుకునేంత వరకు నిలబడి ఉన్నాడేమో. ఆ? పట్టు. పట్టుకో. ఏంట్రా శవం అంత బరువు ఉన్నాడు? శవమేరేది. ఏం చేద్దాం? కాలు పట్టుకుని లాక్కెళ్ళి చెరువులో పడేద్దాం. సార్ సార్ ఇక్కడే సార్. సార్ సార్ వీళ్ళే సార్. వామ్మో. వచ్చింది ఎవరో తెలుసా? పులి, అడవి పులి. రేయ్ 10 రూపాయలు ఉన్నాయా? చేసుకున్నారు కదా. ఇకపై అడవిలో ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ముందు నువ్వు నీ ఫ్రెండ్ చూడరా. డేవిడ్, రే వాడి రే ఫ్రెండ్. డేవిడ్, నిన్ను చంపేశారంట. రేయ్, ఏంట్రా లూజ్ లాగా మాట్లాడుతున్నాడు? సార్ నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ ఇద్దరు హంతకులని. సార్ అదేం కాదు సార్. వీళ్ళే చంపారు నేను చెప్పలేదు సార్. ఏయ్, అందరూ ఎక్కడున్నారా? సార్ ఏంటి అలా చోద్యం చూస్తున్నారు? గన్ను తీసి కాల్ చేయండి సార్. సార్. రేయ్, మీ మొహాలు చూసినప్పుడే అనుకున్నాను రా, మీరు పెద్ద నేరస్తులై ఉంటారని. మీ మొహం కూడా చూడడానికి నల్ల గురకలా ఉంది. రేయ్, అరవకండి సార్, టవల్ ఊడిపోతుంది. మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఏదో మా పని చేసుకోవడానికి వచ్చాం. వీళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఒక్కొక్కడిగా చేస్తున్నారు సార్. మాకేం తెలియట్లేదు సార్. అవును సార్, వీళ్ళతో వచ్చిన ఒక అమ్మాయి కూడా దెబ్బ తగిలి పడి ఉంది. ఆమెను తీసుకొచ్చి లోపల మేమే సార్ పడుకోబెట్టాం. మీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడండి సార్. అవును సార్, రండి సార్. సార్ లోపలికి వెళ్ళకండి సార్, లోపలికి వెళ్ళకండి. అదే చెప్తున్నారు కదా, లోపలికి వెళ్ళి చూడవయ్యా. ఈ అడవిలో చెట్టు నుండి రాలేవు ఆకు కూడా నన్ను అడిగే రాలుతుందిరా. అయితే 2 అత్తాకులు పడమనండి సార్, తినడానికి కంచాలు లేవు సార్. సారీ సార్. ఆకు సంగతి తర్వాత, ముందు శవ సంగతి చూడండి. నువ్వు మూసుకోరా. నేనెందుకు మూసుకోవాలి? లోపల అమ్మాయి ఉందా రండి చూడండి. సార్, పెద్ద ఆఫీసర్ చెప్తున్నారు గారు, లోపలికి రండి సార్. ఆఫీసరా? అయితే నేను రండి సార్. సార్ లోపలికి వెళ్ళకండి సార్, సార్ వెళ్ళకండి సార్. వాళ్ళ మాటలు విని మమ్మల్ని అనుమానిస్తారా? ఇలా చూడండి చూడండి సార్, చూడండి. మీరే చూడండి. సార్, అది బొమ్మకొక్క సార్. ఏమైంది సార్? ఊరికే భయపెట్టానయ్యా. సార్ ఇలా చూడండి సార్, నేను చెప్పిన అమ్మాయి ఈమె. అరే ఏం కలరయ్యా. సార్ పాపీ స్లీపింగ్, డోంట్ డిస్టర్బింగ్. చేయి దగ్గరికి తీసుకెళ్ళకండి సార్, పాపి భయపడిపోతుంది. సార్ మా మాట నమ్మండి సార్, ప్రాణాలతోనే ఉంది. సార్ నమ్మండి సార్. ఏంటి చెక్ చేస్తున్నాడు? ఆ కుర్రాళ్లే ముందు ఫారెస్ట్ కు వచ్చారన్నమాట. అవును సార్. మీరు వాళ్ళ వెనకే వచ్చారు, కరెక్ట్? కరెక్ట్ సార్. ఈ పిల్ల మైకొచ్చి పడిపోయింది. అవును సార్. ఈ పిల్లని కాపాడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అవును సార్. ఈమెను వెతుక్కుంటూ తన ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వచ్చారు. అవును సార్. అయితే మీరే ఈ కుర్రాళ్ళను చంపుంటారు. అవును సార్. సార్ మేము చంపలేదు సార్. ఆ? మీరు చెప్పిందంతా ఓకే, థ్యాంక్ యూ సార్. కానీ ఆ? మీ మొహాలను చూస్తుంటే నమ్మకం రావటం లేదే. సార్ మొహాల గురించి మనం ముగ్గురు మాట్లాడకూడదు సార్. దట్స్ ఓకే, థ్యాంక్ యూ సార్. బట్ నన్నెవరూ మోసగించలేరు. అది తెలుసు సార్. నేనెవరు తెలుసా? పులి, కాడ్రించే పులి. నాకు అన్ని పక్కలా కళ్ళే, నన్నెవరు మోసగించలేరు. సార్ సార్ ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అదిగో వస్తాను చూడండి, కిటికీలోంచి పులిని కూడా తరిమేశారంట. పులిగారు పులి అయిపోయాడు. పులిగారు నీళ్ళు కావాలా? గన్నివరా, నీ పెట్టి కదా. ఇది తుప్పు పట్టి చాలా రోజులైందిరా. ఆ గన్నివరా. అక్కడే దగ్గరకు వస్తే గంధ. కాల్చి పడేస్తాను. ముందు ఆయనకి ఏమైందో చూడరా. పులిగారు అంతా ఓకేనా? సార్, ఆగండి కాల్చి పడేస్తాను. రేయ్, వద్దు. ఆగండి. ఒక్క అడుగు ముందుకు వేసిరా, కాల్చి పడేస్తాను. ఏ మోడల్ తుపాకీ? రేయ్ గుర్తుందారా? వాడేదో చిన్న పిల్లడు తుపాకీతో ఆడుకుంటున్నాడు. రేయ్ టవల్ కట్టుకోరా. కొరా, లేదంటే కాల్చి పడేస్తా. చంద్ర రేయ్, వదిలారంటే కాల్చి రేయ్, పడేస్తాను. ఎదవా
పైన ఒక లాకర్ ఉంది కదా దాన్ని లాగితే షూట్ చేయగలవు. షూట్ చేశాడు. ఆఫీస్ ప్రభావం వచ్చింది. అరే చెయ్, టవల్ కట్టుకోరా. పాపి 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 ఏంట్రా లేవట్లేదు? రే నువ్వు ఊరుకోరా. జరిగిన హత్యలన్నింటికి మనమే కారణమని వాళ్ళు అంటున్నారు. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదా. రే బాత్రూమ్కి తలిపేలేదు, కిటికీ అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టరా. చేతి చంద్ర జాగ్రత్తగా కొట్టు. నాకు తెలుసులే. రేయ్ నెత్తుకున్న గొడ్డలు కింద పడింది. దీనికి మెళ్ళ తగిలించుకోమంటావా? రేయ్ చంద్ర, నేను వచ్చే వరకు పాపిని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళు మళ్ళీ వచ్చినా రావచ్చు, ఏమైనా జరగచ్చు. రేయ్ నేను బాడీని డిస్పోజ్ చేసి వస్తాను. సేఫ్టీకి గొడ్డలు వెనకొచ్చాను, ఓకేనా? అదంతా నేను చూసుకుంటాను. నేను వచ్చే వరకు నువ్వు లోపలికి వెళ్ళొద్దు. ఎందుకు? బయటే ఉండి చూసుకో. అమృతం చంద్ర, నీ గురించి నాకు బాగా తెలుసు. వెళ్ళు 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 వెళ్ళు. ముందు నువ్వు వెళ్ళరా.